బిడ్డ నా కాడుంటే మంచిగుంటది, కానీ గది మంచిగుండదు కదయ్యా. అయ్యా, మన సొంటి గరీబు బతుకు మన బిడ్డ కూతయ్యా. దాన్ని ఆన్నే ఆ బంగ్లాలోనే దర్జాగా దొరసానిలా బతకని అయ్యా. గిన్ని దినాలు నా బిడ్డ ఏమైందో, అసలు ఉందో లేదో తెలియక గుబులు పడేదాన్ని. కాని ఇప్పుడది పెద్దింట్లో ఉంది. దాన్ని కళ్ళారా చూసినాం. కన్న తల్లిగా నాకు తృప్తి చాలు. అయినా కన్నవాళ్ళుగా గది ఏడున్నా మంచిగా బతకడమే కదా మనకు కావాల్సింది. అందుకే చెప్తున్నా, జర సోంచయించవయ్యా. ఏందే సోచాయించేది? నువ్వు దాన్ని నవమాసాలు మోసి కన్నావు. దానికోసం పొద్దుస్తమానం ఏడుస్తూ కూర్చున్నావు. నీ బిడ్డను తెమ్మని తినాం నా ప్రాణం తీసినావు. అసోంటిది ఇప్పుడు బిడ్డనొద్దంటావేందే? ఏందే ఇది? తప్పదయ్యా. దాని బతుకు మంచిగుండాలంటే మనం దాన్ని ఈడవాలయ్యా. ఊకో, నువ్వు నీ దమాకులేని ముచ్చట్లు. అవు, ఇప్పుడు మన ధర పైసలు లేవు, అందుకని బిడ్డను ఇడిచేద్దామా? ఒకవేళ రేపొద్దున పైసలు వస్తాయి కావచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కడతాం కావచ్చు. గప్పుడు మన బిడ్డ మనకు కావాలంటే వస్తుందా? ఏందయ్యా నువ్వనేది? పగటి కలలు గంటున్నావా? నిజమో అబద్ధమో ఎవడికి తెలుసు? ఈ దినం లేనోళ్ళు రేపొద్దున ఉన్నోళ్ళు అవుతురు, ఈ దినం ఉన్నోళ్ళు రేపొద్దున లేనోళ్ళు అవుతురు కదా. అయినా చెట్టుకి కాయ బరువు అవుతుందా? కన్నవాళ్ళకి బిడ్డ బరువా? నువ్వే చెప్పు. శ్రీవల్లి, నేను మారిపోయినా, పొత్తిగా తాగుతలేను. నా రెక్కలు ముక్కలు చేసుకొనైనా సరే మీ అందరినీ మంచిగా సాగుతానే. కానీ బిడ్డని ఆన్నే ఇడిసేయని మాత్రం చెప్పొద్దే. నీకు దండం పెడతానే. గదినం నా కండ్లు ముసుకుపోయి బిడ్డని నీకు కాకుండా చేసిన, ఇన్ని దినాలు నిన్ను ఏడిపించిన. కానీ ఇప్పుడు బిడ్డ మన కళ్ళ ముందున్నా కూడా దాన్ని నీకు దగ్గర చేయకపోతే ఇక నేను బతకడం కన్నా సావడం నయ్యం. బిడ్డను తోలుకొచ్చుడు వద్దంటే నేను బతకను. ఏ నుయ్యో గోయో చూసుకుంటా. కప్పుడు గీ పాపిష్టి పీడ విరగడైంది అనుకోవే. అయ్యో, ఏందయ్యా గట్లంటావు? మరి నన్ను ఏం చేయమంటావే? అయినా నువ్వు నా సావే కదా కోరుకునేది. లేదయ్యా, గది అప్పుడు ఇప్పుడు కాదు. నువ్వు మారావు. గదేవుడు నిన్ను మళ్ళీ మనిషిని చేసి నాకు ఇచ్చిండు. ఏ పెండ్లమైనా పెనిమిటి నుంచి కోరుకునేది ఒకటినయ్యా, ఆడు పెండ్లం బిడ్డల్ని మంచిగా చూసుకోవాలని. నువ్వు అట్నే చూసుకుంటున్నావు. నేను గిన్ని దినాలు నువ్వెట్లా ఉండాలనుకున్నానో గట్లనే ఉంటున్నావు. నువ్వు బాగుంటే నాకు నా బిడ్డ బరువెందుకు అవుద్దయ్యా? అట్నే బిడ్డను తెచ్చుకుందాంలే. ఇది నా బుట్టలో పడింది, ఇక పట్టు ఎడవద్దు. శ్రీవల్లి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా, చివరికి నా ప్రాణాలు పోయినా సరే నీ బిడ్డ నీ కాడికి చేరుస్తా. ఇది రాజుగారి మాట, నువ్వు చూస్తుండు. నీ కోరిక తీరుస్తా. అట్నే అయ్యా. మొత్తానికి ఈ తింగరదాన్ని ఒప్పించిన. అమ్మయ్యా.
ఎస్, ఇప్పుడు గౌతమ్ సారే కాదు, ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు. ఎవరో ఒక అమ్మాయి గౌతమ్ సార్ మనసు దోచుకుందంటే మామూలు విషయం కాదు. అయినా సార్ తన వెంట పడుతున్నా కూడా ఓకే చెప్పకుండా హోల్డ్లో పెట్టిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, రికటోనో ఫ్యాబ్రికేట్స్లోనో ఆస్కులన్నీ లాగేయడో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో, గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చాడో. ఇటే వెళ్లారు కదా, ఇప్పటికిప్పుడే మాయమైపోయారేంటి? ఎక్కడికెళ్లారు? ఏంటబ్బా ఈ వింత? అసలు సార్ ఎక్కడికెళ్ళినట్టు, ఏమైనట్టు? నా గురించే వెతుకుతున్నారా? ఏంటండి మీరు స్పైయా? వామ్మో, తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? హలో, మిమ్మల్నే. आप कौन है? क्या चाहिए? అబ్బా, హిందీ మీకు తెలీదా నేనెవరినో? నాకెలా తెలుస్తుంది సార్? అయినా మీరెందుకు నన్ను స్పై అనుకుంటున్నారు? నేను మీరనుకుంటున్న ప్రియాంకని కాదు. నేను ప్రియాంకని కాను అని చెప్తున్నప్పుడే మీరే ప్రియాంక అని నాకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ముందా గాగల్స్ ముసుగు తీయండి. ఇంకా చూస్తారండి, తీయండి. తీస్తున్నాను సార్.